హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదైతే మా అమ్మాయి శ్రావణ మంగళవారం నోము చేసుకుందండి నిన్న. ఇది 3వ సంవత్సరం అనమాట. నాకైతే ఆ రోజు 3rd డే అనమాట. అందుకని మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకుందండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బుట్ట వాయనం ఇస్తుందండి. అదైతే మా తోటికోడలు వాళ్ళ అక్కగారు అమ్మాయికి బుట్ట వాయనం ఇచ్చుకుని తర్వాత అయితే 15 మందికి అయితే తాంబూలాలు ఇస్తుందండి. 15 మందికి శనగలు, చలివిడుండలు, అరటిపళ్ళు తాంబూలం పెట్టి ఒక డబ్బాలో అయితే పెట్టి ఇప్పించిందనమాట మా అక్క. సో పూజ అది అయితే నిన్న తీయడం కుదరలేదండి. నెక్స్ట్ అయితే మిగతా 3 వారాల్లో నేనైతే మీకు షేర్ చేస్తాను. మీలో ఎవరైనా చేసుకుంటే ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బుట్ట వాయనంలో అయితే ఒక బుట్టలో శనగలు పోసుకుని తోరం కూడా పెడతారండి. పూజ చేసుకున్న వాళ్ళు కూడా తోరం కట్టుకుంటారు. గరిటకైతే కాటికి పారించుకుంటారనమాట. జ్యోతులు చేసుకుని ఆ జ్యోతుల్లో అయితే నెయ్యి వేసుకుంటాము. కథ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ఆ జ్యోతులను అయితే వెలిగించుకుని పైన ఒక ఇత్తడి గరిటికి నెయ్యి రాసుకుని అయితే పైన పెట్టుకుని కాటికి పారిస్తారనమాట. ఆ కాటిక ముత్తైదువులందరికీ ఇస్తారండి. ముందైతే బుట్ట వాయనం ఇచ్చిన ముత్తైదువుకి ఇచ్చి ఆ తర్వాత ఎన్నో సంవత్సరం అయితే అంతమంది ముత్తైదువులకైతే ఇస్తామండి. ఎలాగంటే ఫస్ట్ ఇయర్కి 5 మంది, సెకండ్ ఇయర్ 10 మంది, అలాగా 5 సంవత్సరాలు అయితే చేసుకుంటారనమాట. మీరైతే ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు బుట్ట వాయనం ఇచ్చిన తర్వాత మిగతా 15 మందికి కూడా మా అమ్మాయి చేత వాయినాలు అయితే ఇప్పించేస్తుందండి మా తోటికోడలు. ముత్తైదువులందరికీ కూడా ముందుగా అయితే బొట్లు పెట్టి గంధం పెట్టి కాళ్ళకి పసుపు రాసి అప్పుడైతే కాటికినైతే ఇస్తారండి. కాటికి ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ తాంబూలం, శనగలు, అరటిపళ్ళు అవన్నీ అయితే ఇచ్చేసి దండం పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.